కర్ణాటకలోని ధర్మస్థల క్షేత్రంలో సామూహిక ఖననాల కేసులో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. విచారణను ముమ్మరం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు దాదాపు 130కి పైగా మానవ అవశేషాల నమూనాలను DNA ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపింది. జోరు వర్షాల మధ్యలోనే తవ్వకాలు కొనసాగిస్తున్న సిట్ అధికారులు తాజాగా GPR పరికరం ద్వారా డ్రోన్ల సాయంతో తవ్వకాలు చేపట్టారు. వందలాది అమ్మాయిలు, మహిళలు శవాలను తాను స్వయంగా ఖననం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన అప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన కొత్త ప్రదేశంలో సిట్ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. తరచూ వర్షం పడుతున్నా నిరాటంకంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. బాహుబలి విగ్రహం ఉన్న రత్నగిరి బెట్టకు కూతవేటు దూరంలో హిటాచీ JCBని ఉపయోగించి పెరిగిన ముళ్ల పొదలను తొలగించి తవ్వకాలు సాగించినా ఏవీ బయటపడలేదు. 13వ పాయింట్లో 8 మంది అమ్మాయిల మృతదేహాలను ఖననం చేశారని భీమ చెబుతున్నా ఎలాంటి అవశేషాలు దొరకలేదు. దీంతో గుర్తించడంలో పొరపాటు పడ్డాడేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ధర్మస్థలిలో తొలి వారం రోజుల్లో మానవ అవశేషాలు పెద్ద సంఖ్యలోనే బయటపడడం సంచలనం రేపింది. ఆ తర్వాత పెద్దగా ఏవీ బయటపడలేదు. దీంతో ధర్మస్థల క్షేత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో పూడ్చిపెట్టిన మృతదేహాలు, వాటి అవశేషాలను గుర్తించేందుకు రాడార్ సాయం తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాల సాయంతో తవ్వకాలు చేపట్టిన అధికారులు తాజాగా బెంగళూరు నుంచి GPR పరికరాన్ని ధర్మస్థలకు రప్పించారు. GPR పరికరం భూమిలో 10 అడుగుల లోపు ఉన్న మానవ అవశేషాలు, ఇతర వస్తువులను గుర్తించి డిజిటల్ తెరపై చూపిస్తుంది. ధర్మస్థల చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు, స్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు 500కు పైగా అమ్మాయిలు, మహిళలు ఈ ప్రాంతంలో అదృశ్యమయ్యారు. వారంతా ఏమయ్యారు? అత్యాచారం చేసి చంపేశారా అన్న అనుమానాలు నేపథ్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. తవ్వకాల్లో ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో GPR పరికరం ద్వారా తవ్వకాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఒకవైపు 2 వారాలుగా తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా కొత్త విషయం బయటపడింది. ఇతర ప్రాంతాల నుంచి మట్టి తీసుకువచ్చి క్షేత్రం పరిసర ప్రాంతాల్లో పోసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ పోయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ స్థానిక తహసీల్దార్కు సిట్ పోలీసులు నోటీసులు జారీ చేసింది. సరైన వివరణ ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. సిట్ నోటీసులపై స్పందించిన తహసీల్దార్ మట్టి తీసుకొచ్చి పోసిన విషయం తనకు తెలియదని బదులిచ్చారు. వందలాది మంది అమ్మాయిలు, మహిళలు అదృశ్యం. అనుమానాస్పద మరణాలకు సంబంధించిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తుండగా తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రంగప్రవేశం చేసింది. కమిషన్ ప్రతినిధులు బెల్తంగడిలోని సిట్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు వివరాలను ఆరా తీశారు. ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా దర్యాప్తు కొనసాగించాలని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అలాగే తమ అమ్మాయిలు కనిపించడం లేదని ఆందోళన నిర్వహించిన సౌజన్య, అనన్య భట్, పద్మలత తదితరులు కుటుంబ సభ్యులను సైతం కలిసేందుకు ప్రయత్నించారు.